సంఖ్య 131. సర్వకృపానిధి మన ఆరాధన నిమిత్తమై ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము అందరం కలిసి చదువుకుందాము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. అల్ఫాయు ఓమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు వాళ్ళను నేనే అని సర్వాధికారి దేవుడునకు ప్రభు సెలవిస్తున్నాడు. దేవుడు తన వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. దేవుని సాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, జీవంగల నాయనా, ఘనమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఇంతవరకు ప్రభా పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకై స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా ఆరాధన నిమిత్తమై చదవబడిన లేఖన భాగాన్ని కృపలో జ్ఞాపకం చేసుకునైనా నిలబడి నేను నిష్ప్రయోగుడను, ఎందుకు పనికొన్నట్టు వాడను ప్రభా, దుమ్ము కంటే ధూళి కంటే ఈనంటి వాడను, కృపలో జ్ఞాపకం చేసుకున్నాను. నీ ఆత్మతో అభిషేకించు, పరిశుద్ధాత్మ శక్తితో నింపునైనా సిలువ చాటున మరుగుపరచాలని ప్రార్థిస్తున్నాం. నీ నోటి బూరగా వాడుకోవాలని ప్రార్థిస్తున్నాం. ప్రభు మైకు శబ్ద తరంగాల ద్వారా ఎందరైతే నీ మాటలు వింటున్నారో నాయన వారిని కూడా మీరు ఆకర్షించుకోవాలని ప్రార్థిస్తూ ఉన్నాం. చేరి వచ్చిన బిడ్డలను ఆశీర్వదించునైనా ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహింపగల మనస్సును అనుగ్రహించమని, రక్షింపబడిన వారికి ఆత్మీయ ఎదుగుదల, రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించి ఘనత మహిమా ప్రభావాలు మీరే పొందుకుందరని
యేసయ్య పుణ్యనామం నా స్తుతించి గణపరచి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. క్రైస్తవులందు ప్రియులారా, చదవబడిన లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనము, అల్ఫాయు ఓమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారి అయిన దేవుడు, ప్రభువు దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అల్ఫాయు ఓమేగాయు ప్రియులారా, భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఉండే దేవుడు. ఆయన ఎటువంటి వాడంటే సర్వాధికారి అయిన దేవుడు. ఆయన సర్వాధికారము ప్రియులారా, పరలోకంలో భూలోకంలో ఆయనకు సర్వాధికారము కదా. లోకంలో కొన్ని అధికారాలు ఉన్నాయి, కొందరికి ఏ అధికారాలు ఉన్నాయంటే వారికి తగిన అధికారాలే కదా. మనం మంత్రులను చూస్తూ ఉంటాము. మంత్రులను మనం చూసినట్లయితే విద్యాశాఖ మంత్రి అయితే విద్యకు సంబంధించిన దానికే అధికారము కదా. వ్యవసాయ అధికారి అయితే వ్యవసాయానికి సంబంధించినదే అధికారము, వేరే అధికారాలు వాళ్ళకు ఉండవు కదా. దేనికి సంబంధించినవి వాళ్ళకే ఉంటాయి కదా. కాబట్టి మన ప్రభు సర్వాధికారము కలిగిన దేవుడు, ఈ లోకాధికారాలు కాదు ప్రియులారా, పర సంబంధమైన అధికారాలను మనము చూస్తాము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మనం పరీక్షించినట్లయితే దేవుడు మన ప్రభు సెలవిస్తున్నాడు కదా. ఆయనకున్న అధికారములు అనేకములు ప్రియులారా, ఆయనకున్న అధికారాలు అనేకములు. అయితే కొన్ని అధికారాలను మనం పరిశీలన చేసుకుందాం. మొట్టమొదటి అధికారం మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనములో అంటాడు, సర్వాధికారము, సర్వాధికారి అయిన దేవుడు ఆయన కదా. కాబట్టి ఉదయకాలంలో సర్వాధికారి అయిన దేవుడిని మనం స్తుతించాలి, ఆయన మనం ఆరాధించాలి, ఆయన మనం గణపరచాలి. మరి ఏ అధికారాలు ఉన్నాయి చూస్తాం చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము, క్షమించండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము 3వ వచనము, అందుకైన వాణ్ణి ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడో కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తా ఉన్నాము, ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒక కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి కదా, ఆయనకు మ్రొక్కి ఆయనకు సాగిలపడి అంటా ఉన్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి అంటున్నాడు. మరి రోగంతో ఉండడం దేవుడికి ఇష్టమా? అనారోగ్యంతో ఉండడం దేవుడికి ఇష్టమా? ఎంత మాత్రము ఇష్టం కాదు ప్రియులారా. నీవు నేను రోగంతో ఉండడం, నీవు నేను బాధపడము, నీవు నేను శిక్ష అనుభవించడము, నీవు నేను నరకానికి వెళ్ళడము ఆయనకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు 4వ వచనములో, అప్పుడు యేసు 3వ వచనంలోనే నీవు సిద్ధుడో కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను కదా. ఏమంటున్నాడు ప్రియులారా, ప్రభువా నీకు ఇష్టమైతే నువ్వు శుద్ధిగా చేయగలవని ఆ కుష్ఠరోగి అడిగితే యేసు ప్రభు చేయి చాపి వాణ్ణి ముట్టి ఏమంటున్నాడు, నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్ము. కుష్ఠరోగిని ముట్టినాడు ప్రియులారా. కుష్ఠరోగిని చూస్తే మనం దూరం వెళ్తాం, కుష్ఠరోగిని చూస్తే మనము భయపడతాము ప్రియులారా. కుష్ఠరోగంతో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన ముట్టినాడు, ముట్టిన వెంటనే వాటి కుష్ఠరోగము పోయెను ప్రియులారా. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, యేసు ప్రభువుకు రోగముల పైన అధికారము మనం చూస్తూ ఉన్నాము ప్రియులారా. ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు. ఎటువంటి రోగమైనా కదా ఆయన చెప్పగానే వెళ్ళిపోతాది ప్రియులారా. రోగములపై అధికారాన్ని మనము చూస్తూ ఉన్నాము. చూడండి, అపోస్తల కార్యములు 5వ అధ్యాయము, అపోస్తల కార్యములు 5వ అధ్యాయము
16వ వచనము. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. అనేకుల రోగులను మోసుకొని వచ్చినారు. వారందరూ స్వస్థత పొందిరి. ఇది అధికారం అంటే, దేవుడిచ్చిన అధికారము. ప్రియులారా, దినాల్లో మనం చూస్తూ ఉన్నాము కదా, స్వస్థత కూడికలు పెడతా ఉన్నారు. కొందరు స్వస్థత పొందుతున్నారు, కొందరు స్వస్థత పొందడం లేదు. మరి ఎందుకు పొందడం లేదంటే వాళ్ళ మీద నిందేస్తున్నారు. నీకు విశ్వాసం లేదు అని నిందలు వేస్తూ ఉన్నారు. ఇది ఏమన్నా క్రమమా ప్రియులారా? ఇది ఏమన్నా న్యాయమా? యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వారు అందరూ స్వస్థత నొందిరి. కొందరు కాదు, అందరూ స్వస్థత నొందిరి. నీకు దేవుడు ఇచ్చినాడా స్వస్థత వరం? చేయి, అందరినీ స్వస్థపరచు, అందరినీ బాగు చేయి. యేసు ప్రభు దగ్గరికి అనేకులను మోసుకొని వచ్చినారు, అనేకులను మోసుకొని వచ్చినారు. ప్రియులారా, వారందరూ అంటున్నాడు, వారందరూ స్వస్థత పొందిరి. ఏ ఒక్కరు స్వస్థత లేకుండా పోలేదు. ఆయనకు అధికారం అలాంటిదే ప్రియులారా. ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు, రోగములపై అధికారం కలిగిన దేవుడు. కాబట్టి ఆయన చెప్పగానే ఆ కుష్ఠరోగం వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సర్వాధికారి అయిన దేవుడు, రోగములపై అధికారం కలిగిన దేవుణ్ణి ఉదయకాలమున మనము స్తుతించాలి, ఆరాధించాలి. రెండవ అధికారాన్ని మనం చూస్తాం. చూడండి, ఇదే మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనము. 26. అందుకైన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రంలో గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. వీళ్ళారా, ఇక్కడ మనం చూస్తా ఉన్నాము, ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, మేము నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. యేసు ప్రభు శిష్యులు అందరూ పడవలో ప్రయాణం చేస్తా ఉన్నారు. సముద్రంలో తుఫాను రేగింది. యేసు ప్రభు పండుకొని నిద్రపోతా ఉన్నాడు. ఈ శిష్యులు ఏం చేస్తున్నారంటే, ప్రభువా లే, మేము నశించిపోతా ఉన్నాము. ఎవరు నశించేది? ముందు ఎవరు నశిస్తారండి కదా? పండుకున్నవాడు నశిస్తాడు. కూర్చున్న వాళ్ళు నీళ్ళు వస్తే ఇంకా మీరు నిలబడే అవకాశం కూడా ఉంది, మునిగిపోకుండా. అయితే వీళ్ళు అంటున్నారు, ప్రభువా, మేము నశించిపోతున్నాము. పండుకున్నవాడు ఫస్ట్ నశించిపోయేది. ప్రియులారా, వీళ్ళ అల్ప విశ్వాసం చూడండి ఎలా ఉందో. ప్రియులారా, యేసు ప్రభు నిద్రిస్తుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోతున్నాము, మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. పండుకున్న వాడిని లేపుతా ఉన్నారు. సృష్టికర్త అయిన దేవుడు అని తెలియదా? ఆయనతో పాటు తిరుగుతూ ఉన్నారు, ఆయనతో పాటు అద్భుత కార్యాలు చూస్తూ ఉన్నారు, ఆశ్చర్య కార్యాలు చూస్తూ ఉన్నారు. ఎలా నశించిపోతావు? ఆయనతో ఉన్నవారు నశించిపోతారా? ఆయనతో ఉన్నవారు ప్రియులారా ఏమాత్రం నశించిపోరు. అయితే వాళ్ళు అంటున్నారు, మేము నశించిపోతూ. అందుకు ఆయన 26వ వచనము, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రంలో గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. కదా, గాలిని సముద్రమును ఆయన గద్దించినాడు. గద్దింపగానే మిక్కిలి నిమ్మలమాయెను. ఎవరికి ఉంటాయండి వీటిపైన అధికారము? ఎవరికి ఉండవు. ఆయన సృష్టికర్త కాబట్టి అందుకే అన్నాడు, భూత భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారి అయిన దేవుడు ప్రభువునకు దేవుడి సెలవిస్తున్నాడు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. రోగములపై అధికారము,
ప్రకృతిపై అధికారాన్ని మనం చూస్తూ ఉన్నాము. గాలిని సముద్రంలో గద్దింపగానే అవి మిక్కిలి నిమ్మలమాయెను. ఎంత అధికారము ప్రియులారా! ఈ లోకంలో ఎవరికైనా అంటే అధికారం ఉందా? ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు, అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాము. ఉదయకాలం నా స్తుతించాలి. రోగములపై అధికారం కలిగిన దేవుడు నాయన, ప్రకృతిపై అధికారం కలిగిన దేవుడు నాయన, నా దేవుడిగా మీరు ఉన్నారు. అందరు బట్టి నేను స్తుతిస్తున్నా అని చెప్పి ఉదయకాలంలో నీవు నేను ప్రభువును ఆరాధించవలెనని ప్రభు పేట మనవి చేస్తా ఉన్నాను. మూడవదిగా మనం చూస్తాము, ఇదే మత్తయి సువార్త 8వ అధ్యాయము 28వ వచనము. గదరేనీల దేశము చేరగా దయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు సమాధుల్లో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగిలిన ఉగ్రులైనందున ఎవడును ఆ మార్గమున వెళ్ళలేకపోయెను. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి కాలం రాకమునిపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. వారికి దూరమున గొప్ప పందుల మంద మేయుచుండగా ఆ దయ్యములు, నీవు మమ్మను వెళ్ళగొట్టినలా ఆ పందులలో మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను. ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుషుని వదిలిపెట్టి ఆ పందులలోనికి పోయెను. ఇదిగో ఆ మందంతయో ప్రపాతం నుండి సముద్రంలోనికి వడిగా పరిగెత్తుకొని పోయి నీళ్ళలో పడి చచ్చెను. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తా ఉన్నాము కదా, ఒక పందుల మంద మేస్తా ఉంది. అక్కడ పందుల మంద మేస్తా ఉంది. అయితే అక్కడ ఇద్దరు దయ్యం పట్టిన వాళ్ళు మనకు కనబడుతూ ఉన్నారు కదా. ఆయన అద్దరున్న గరేనీల దేశము చేరగా దయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు సమాధుల్లో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. సమాధులలో నుండి బయలుదేరే వాళ్ళు బతికి ఉన్నారే కానీ సమాధుల్లో నివాసం చేస్తూ ఉన్నారు. సమాధుల్లో నివాసము వాళ్ళు ఇంటికి వచ్చే వాళ్ళు కాదు, దయ్యాలు పట్టినాయి కాబట్టి సమాధులలో ఉంటున్నారు. యేసు ప్రభు మార్గంలో వెళుతూ ఉంటే ఆ దయ్యములు వచ్చినాయి. వారు ఆయన ఎద్దకు వచ్చి ఆ దయ్యాలు అంటున్నాయి, ప్రభువా నశించిపోతున్నాము, మమ్మను రక్షించమని. 28వ వచనము. ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగిలిన ఉగ్రులైనందున ఎవడును ఆ మార్గమున వెళ్ళలేకపోయెను కదా. ఆ దయ్యాలు చాలా భయంకరమైనవి కదా. మనకు కూడా తెలిసినట్లయితే ఎక్కడైనా దయ్యము కనబడిందనుకో చెప్తారు, చూసిన వాళ్ళు, ఒరే ఆ మార్గమున వెళ్ళవుతురా, అక్కడ దయ్యాలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయి, వెళ్ళొద్దు అని చెప్తారు. ప్రియులారా, అనేకులు ఆ దారిని వెళ్ళి చూసినారు, ఆ దయ్యం పట్టిన వారిని చూసినారు, భయపడి ఆ దారిన ఎవరు వెళ్ళలేరు. యేసు ప్రభు వెళుతూ ఉన్నాడు. ఆ దయ్యాలు అంటున్నాయి, ప్రభువా, ఏమంటున్నాయి వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి కాలము రాకమునిపే మమ్మల్ని బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేస్తుంది. మా సమయం రాకతోలికే ఇక్కడికి వచ్చితివా కదా. కాబట్టి ప్రియులారా, దేవుడు మనకు అనేక సమయాలు ఇస్తూ ఉంటాడు. నీవు నేను రక్షింపబడాలని, నీవు నేను మారుమనస్సు పొందాలని చాలా సమయం ఇస్తున్నాడు కదా. అంటున్నారు చాలా మంది, యేసు ప్రభు వస్తున్నాడు, యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు అంటే ఇది చాలా రోజులైనా చెప్పబట్టి అంటున్నాడు. ప్రియులారా, దేవుడు మన కొరకే దీర్ఘ శాంతం గలవాడై ఉన్నాడు. ఆయన దీర్ఘ శాంతము చూపెడుతూ ఉన్నాడు. నీవు నేను నశించ ఆయనకు ఇష్టము లేదు. ఆ దయ్యాలు అంటున్నాయి, మమ్మల్ని నశించుటకు ఇక్కడికి వచ్చితివా అని అంటున్నారు కదా. నీవు నేను నశించిపోవటం ఆయనకు ఏమాత్రం ఇష్టం లేదు. ప్రియులారా, వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి కాలం రాకమునిపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చి వారి కేకలు వేస్తుంది. వారికి దూరమున గొప్ప పందుల మంద మేయించుండగా ఆ దయ్యములు, నీవు మమ్మను వెళ్ళగొట్టిన ఎడల ఆ పందులలోనికి
పోనిమ్మని ఆయనను వేడుకొనెను. అయ్యా, నువ్వు వెళ్ళగొట్టాలని అనుకుంటే కనీసము ఆ పందులలోకన్నా వెళ్ళడి అని అడుగుతా ఉన్నాయి ప్రియులారా. యేసుప్రభు అంటున్నాడు, ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుషులను వదిలిపెట్టి ఆ పందులలోనికి పోయెను. దయ్యాలు దేవునికి లోబడుతూ ఉన్నాయి. దయ్యాలు దేవుడిని చెప్పగానే వెళ్ళిపోతా ఉన్నాయి ప్రియులారా. అయ్యా, నువ్వు వెళ్ళగెట్టనేడలా ప్రభువా, నువ్వు వెళ్ళగొడితివి, అయితే మేము ఆ పందులకన్నా పోవడానికి అవకాశం ఏమన్నా దేవుడు అవకాశం ఇచ్చేనే పోయేది, లేకుంటే పోవు ప్రియులారా. దేవుడు పొమ్మన్నాడు. దయ్యాలపై అధికారము కలిగిన దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. ఉదయకాలమున ప్రియులారా, మన ప్రభు ఎలాంటి వాడంటే సర్వాధికారము కలిగిన దేవుడు. రోగములపై అధికారము, రెండవది ప్రకృతిపై అధికారము, మూడవది దయ్యములపై అధికారాన్ని మనము చూస్తూ ఉన్నాము. నాలుగవ అధికారాన్ని మనం చూస్తాము. ఇదే మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనము. ఇదిగో జనుల పక్షం వాయువుతో మంచము పట్టి ఉన్న ఒకని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. కాబట్టి పిల్లలు మనం చూస్తూ ఉన్నాము. ఏమంటున్నాడు? ఇదిగో ధైర్యంగా ఉండము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఆయన కొండ ఎక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశించెను. పట్టణంలో ప్రవేశించి ఆయన ఒక ఇంట్లోనో ఒక మందిరంలోనో ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకరిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. పక్షవాయువు గలవాన్ని మంచంతోనే తీసుకొని వచ్చినారు కదా. ఉదరమదరని అరుస్తారు పక్షవాయువు గలవాన్ని కూడా. మరి తోలుకొని రాలే అంటే వానికి ఉరువు నడిచే శక్తి కూడా లేనట్టుగా ఉంది. నడిచే శక్తి కూడా లేదు. మంచంతోనే యేసుప్రభు దగ్గరికి ఎత్తుకొని వచ్చినారు. యేసుప్రభు దగ్గరికి ఎత్తుకొని వచ్చి ప్రియులరా యుగని ఆయన యొద్దకు తీసుకొని వచ్చి యేసు వారి విశ్వాసమును చూచి, ఎవరి విశ్వాసమును? మోసుకొచ్చిన వారి విశ్వాసమును చూసినాడు ప్రియులరా. చూసి ఏమంటున్నాడు? కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను కదా. నీ పాపములు క్షమింపబడి ఉన్నవే. భూమి మీద పాపాలు క్షమించే అధికారము ఒక్క యేసు ప్రభువుకే ప్రియులారా, ఎవరికి లేదు. ఆయన పాపాలు క్షమించే దేవుడు ప్రియులారా, పాపములు క్షమించే అధికారము కలిగిన దేవుడు కదా. కాబట్టి మంచంతో పట్టుకొని వచ్చిన వాణితో అంటున్నాడు, మోసుకొచ్చిన వారి విశ్వాసమును చూసి కదా. మరి మీటింగ్లోకి వచ్చినారంటే కదా, మీటింగ్లోకి వచ్చినారంటే వారు విశ్వాసంతోనే వచ్చింటారు. స్వస్థత పొందకపోతే ఎందుకు పొందలేదంటే నీకు విశ్వాసం లేదంటున్నారు. వాళ్ళు మోసుకొని వచ్చినారంటే ఈయన బాగు చేయగలరన్న విశ్వాసంతోనే మోసుకొని వచ్చినారు కదా. యేసు ప్రభు మీకు విశ్వాసం లేదు నేను బాగు చేయనని అనలే. వారి విశ్వాసం, మోసుకొచ్చిన వారి విశ్వాసము మంచం మీద ఉన్న వారి విశ్వాసాన్ని చూచి కాదు, మోసుకొచ్చిన వారి కదా వారి విశ్వాసమును చూచి, కుమారుడా ధైర్యముగా ఉండు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాను. మొట్టమొదటిగా పాపాలు క్షమింపబడతా ఉన్నాయి. పాపాలు క్షమింపబడాలి. రోగానికంటే ముందు పాపాలు క్షమింపబడాలి ప్రియులారా. నీవు నేను స్వస్థత కాదు ముఖ్యము, ముందు పాపాలు క్షమింపబడాలి. నువ్వు గుడ్డివాడగనో నరకములో కదా
మంచివాడుగా నరకంలో పడవేయబడుట కంటే కుంటివాడగనో గుడ్డివాడగనో దేవుని రాజ్యం వెళ్ళుట మేలు అన్నాడు. మేలు అన్నాడు. కాబట్టి ఈ ఉదయకాలమున నీవు నేను చూస్తా ఉన్నాము ప్రియులారా. ఇక్కడ పక్షవాయువు గల వారితో అంటున్నాడు ప్రియులారా. ఏమంటున్నాడు? కుమారుడా ధైర్యంగా ఉండు, నీ పాపంలో క్షమింపబడినవంటూ ఇదిగో శాతుల్లో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా యేసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయంలో దురాలోచనలు చేస్తున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడుమని చెప్పుట సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలనని చెప్పి ఆ పక్షవాయువు గల వాడిని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులకు చూసి భయపడి మనుషులకి అధికారం ఇచ్చిన దేవుణ్ణి మహిమపరచిరి కదా. నీ మంచం ఎత్తుకొని పోటున్నాడు దేవుడు. వాడు వెంటనే లేచి తన మంచం ఎత్తుకొని తన ఇంటికి వాడే మోసుకొని పోతా ఉన్నాడు. వచ్చేటప్పుడు వేరే వాళ్ళు మోసుకొని వచ్చినారు. ఇప్పుడైతే వాడి మంచాన్ని మోసుకొని వెళుతా ఉన్నాడు ప్రియులారా. ఎంత గొప్ప ఆశ్చర్యము ప్రియులారా. పాపములపై అధికారం కలిగిన దేవునిగా మనం చూస్తా ఉన్నాము. పాపములు క్షమించాలంటే పాపం లేనివాడు కావాలి ప్రియులారా. పాపం లేని వారు ఏమంటే మన యేసు ప్రభువే. చూడండి, చూస్తాము యోహాను సువార్త 8వ అధ్యాయము. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం. యోహాను 8:46. 46 8:46. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును కదా. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును. పాపాలు క్షమించాలంటే పాపం లేనివాడు కావాలి ప్రియులారా. పాపములు లేనివాడు మన ప్రభువైన యేసుక్రీస్తు సవాలు విసిరినాడు. యేసు ప్రభు 33.5 సంవత్సరాలు భూలోకంలో జీవించినప్పుడు ఆయన సవాలు విసిరినాడు. ఏమని? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపిస్తాడు అని సవాలు విసిరినటువంటి వాడు. కాబట్టి ప్రియులారా, పాపాలు క్షమించే అధికారము ఒక యేసు ప్రభువుకే ఉంది. మొట్టమొదటిగా పాపాలు క్షమించినాడు. తర్వాత నీ మంచం ఎత్తుకొని నువ్వు నీ ఇంటికి వెళ్ళు అంటున్నాడు. తర్వాత స్వస్థతనిచ్చినాడు. ప్రియులారా, ఇప్పుడు మనము పాప క్షమాపణలు చూడడంలే. ఎక్కడ చూసినా స్వస్థతలకే ఇంపార్టెంట్. స్వస్థతలనే కదా ఎక్కువ వినియోగిస్తూ ఉన్నారు, ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉన్నారు. చూస్తాం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రికలో మనము యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనము. మన పాపమును మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మన పాపమును మనము ఒప్పుకోవాలి ప్రియులారా, ఒప్పుకోవాలి. ప్రభువా, నేను పాపిని, నాయనా నేను పాపిని, పలాని పాపము చేశానని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. దావీదు పక్షపాతో ఒప్పుకాడు. కన్నీటితో ప్రార్థించి అడిగినాడు, ప్రభువా నా పాపం పోవునట్లున్నాడు. దావీదు కార్చిన కన్నీటి చేత తన పడక తేలింది. అంత కన్నీరు కార్చి అంత అడిగినాడు. మన ప్రభువు ప్రేమగల దేవుడు, దయగల దేవుడు, కృపామయుడు, దయామయుడైన దేవుడు. ప్రియుల, మన పాపంలో మనం ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన దేవుడు, ఖచ్చితంగా క్షమించే దేవుడు. ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక
ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. పాపాలు క్షమించి దుర్నీతిని కూడా తొలగిస్తాడు. మనం ఒకటి అడిగితే ఆయన రెండు చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు, మన పాపాలు క్షమిస్తాడు. రవాణా పాపాలు క్షమించమని నువ్వు ఒకటి అడిగితే ఆయన క్షమించి సమస్త దుర్నీతి నుండి నిన్ను పవిత్రునిగా చేస్తాడు. వాళ్ళు మోసపరిచినది వాడికి స్వస్థత కొరకు. ఆయన స్వస్థత పరచడమే కాదు, పాపాలు క్షమించినాడు. కుమారుడా, నీ పాపములు క్షమింపబడును గాక, నీ మంచి మెచ్చుకొని నువ్వు ఇంటికి వెళ్ళు అన్నాడు. పాపాలు క్షమించినాడు కదా, మళ్ళీ స్వస్థత కూడా ఇచ్చినాడు. ప్రియులారా, పాపములపై అధికారాన్ని మనం చూస్తూ ఉన్నాము. మన ప్రభు ఎలాంటి వాడంటే సర్వాధికారి అయిన దేవుడు. ఆయన రోగములపై అధికారము, ప్రకృతిపై అధికారము, దయ్యములపై అధికారము, పాపములపై అధికారాన్ని మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఉదయకాలమున ఇంత గొప్ప దేవుణ్ణి ఆరాధించకుండా ఎలా ఉండగలము? ఆయన స్తుతించకుండా ఎలా ఉండగలము? ప్రియులారా, స్తుతించు, ఆరాధించు, గణపరచు. ప్రియులారా, ఐదవదిగా మనం చూస్తాము. ఐదవదిగా ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఇంకా ఏం అధికారం ఉందో? మత్తయి సువార్త 9వ అధ్యాయము 25వ వచనము. 25వ వచనము. జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారము దేశమంతటను వ్యాపించాను. క్రీస్తునందు ప్రియులారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము కదా. 18వ వచనం నుంచి మనం చూస్తే ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చేయి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునెను కదా. ఇక మనం చూస్తూ ఉన్నాము, యేసు ప్రభు దగ్గరికి ఒక అధికారి, ఆయన మామూలు సామాన్య మానవుడు కాదు, ఒక అధికారి. ప్రియులారా కదా, ఎంఆర్ఓ కావచ్చు, కలెక్టర్ కావచ్చు కదా, పోలీస్ ఆఫీసర్ కావచ్చు, ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, అందరూ అధికారికి మ్రొక్కుతా ఉంటే ఆ అధికారి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయనకు మ్రొక్కుతా ఉన్నాడు. ప్రియులారా, ఆయనకు మ్రొక్కుతా ఉన్నాడు, మ్రొక్కి అడుగుతా ఉన్నాడు, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచును, ఆమె బ్రతుకును అనిను. ఇదే ఆయన చెప్తున్నాడు. ఏంది ఎంత విశ్వాసం ఉండాలి వీళ్ళకు? ప్రభు, నా కుమార్తె చనిపోయింది, అయినా నీవు వచ్చి ఆమె మీద చేయి ఉంచితే ఆమె బ్రతుకుతాది అంటున్నాడు. ప్రియులారా, 20వ వచనము. ఆ సమయంలో ఇదిగో 12 ఏళ్ళ అది మధ్యాహ్నం జరిగింది. మనం చూసుకుందాం, చూడండి. 23వ వచనము. అంతలో యేసు అధికారి ఇంటికి వచ్చి పిల్లల ద్రోవలు వాయించుచు వారిని గొల్లు చేయుచుండు వారిని జన సమూహమును చూచి అంటున్నాడు, స్థలమీయుడి, ఈ చిన్న నిద్రించున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా ఆయనను అపహసించిరి. అధికారి ఇంటికి వచ్చినాడు. ఇంటికి వస్తే అధికారి కదా, అందరికి అవసరమైనటువంటి వాడు, అందరికి ఏదో ఒక పని చేసిన్నాడు. కాబట్టి మన ఊళ్ళో ఉన్న ఆఫీసర్ కుమార్తె చనిపోయిందని అందరూ వచ్చినారు. అక్కడ జన సమూహము తండోపతండాలుగా ఉన్నారు. యేసు ప్రభు వచ్చినాడు. యేసు ప్రభు వచ్చేసరికి అక్కడ గుంపులు జనం ఉన్నారు, స్థలము లేదు. ప్రియులారా, అప్పుడు ప్రభు అంటున్నాడు, స్థలమీయుడి, ఈ చిన్న నిద్రించుతున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా ఆయనను అపహసించిరి, ఏలన చేసిరి కదా. ఏమేమో అని అంటారు, ఏమి నాకు తిక్కనా ఎర్రా, చనిపోయి అందరూ ఏడుస్తా ఉంటే ఈయన చనిపోలేదంటున్నాడు
చనిపోయిన దాన్ని పట్టుకొని చనిపోలేదు అని అంటూ ఉన్నాడని ఆయనను హేళన చేసినారు. జన సమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చేయి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. లోపలికి వెళ్ళాడు, జన సమూహాన్ని అల్లా పంపివేసినాడు. లోపలికి వెళ్ళి ఆమె చేయి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారము ఆ దేశమంతటా వ్యాపించెను. చనిపోయిన అమ్మాయి చేయి పట్టుకుంటానే లేచినట్లుగా మనం చూస్తా ఉన్నాము. ఎన్ని అధికారాలు ప్రియుల, ఎంత అధికారం ఉంది ఆయనకు. అంత గొప్ప అధికారం కలిగిన దేవుణ్ణి నీవు నేను కలిగి ఉన్నాం. ఇదే కాలమున నీవు నేను ప్రభును ఆరాధించాలి, స్తుతించాలి ప్రియులారా. ఇంకా చాలా అధికారాలు ఉన్నాయి ఆయనకు. కాబట్టి మనకు సమయం ఎక్కువైతుంది కాబట్టి ముగించుకుంటున్నాం. కాబట్టి ప్రియులారా, ఈ సర్వాధికారి అయిన దేవుడు, ఈయన సర్వాధికారి అయిన దేవుడు. మొట్టమొదటిగా రోగములపై అధికారము, రెండవది ప్రియులారా ప్రకృతిపై అధికారము, మూడవది దయ్యములపై అధికారము, నాలుగవది పాపములపై అధికారము, ఐదవదిగా మనం చూస్తే మరణముపై అధికారము. ఇన్ని అధికారాలు కలిగిన దేవుణ్ణి నీవు నేను కలిగి ఉన్నాం. స్తుతించాలి, ఆరాధించాలి, గణపరచమని ప్రభు పేట మనవి చేస్తా ఉన్నాను. దేవుడి కొద్ది వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.